నా పేరు జయకృష్ణ. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నా ఏజ్ 10 years. సో ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులకి, ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికి నమస్తే. ఈ రోజు నేను మొన్ననే జరిగిన పహల్గామ్ అటాక్ గురించి, దానిపై భారత్ తీసుకున్న చర్యలు మరియు దానికి పాకిస్తాన్ ఇచ్చిన జవాబుల గురించి కూడా వివరించి చెప్పబోతున్నాను. అందులో మనం ముందుగా నిన్నటి వార్త చూసుకుంటే, పాకిస్తానీ ఆర్ ఇండియన్ ఎవరో మనకి తెలియదు, కానీ ఒక కేక్ తీసుకొని ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ ఆఫీస్ కి సెలబ్రేషన్ కోసం వెళ్ళాడు. Cake for what is the celebration for? Are you from Pak High Commission? What is this? Sir, are you from Pak High Commission? Are you from Pakistan High Commission? Sir, where are you from, sir? దానికి మన వాళ్ళు అతను ఏంటి ఈ అటాక్ కోసం సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అలాంటి క్వశ్చన్ చేస్తే, ఈ అటాక్ కి పాకిస్తాన్ కి ఏం సంబంధం లేదని సింపుల్ గా చెప్పేశాడు. అది ఆ లైవ్ టెలికాస్ట్ చేశారు కొంతమంది ఇంటర్నేషనల్ న్యూస్ వాళ్ళు. అప్పుడు ఇది వేరే దేశాలు లైక్ యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, టర్కీ, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలందరూ చూసారు. చూసి వాళ్ళు కూడా అన్నారు, ఏమన్నారంటే అబద్ధం చెప్తే అందరూ నమ్మేలాగా ఉండాలి కానీ నలుగురు కలిసి ఉమ్మేలాగా అస్సలు ఉండద్దు అని అన్ని దేశాల వాళ్ళు చెప్పారు. ఓకే, సో ఇప్పుడు దీనికి భారత్ తీసుకున్న చర్యల్లో భాగంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ ఇండస్ సరస్వతి రివర్స్, మన హిమాలయాల్లో నుంచి వచ్చే సింధు సరస్వతి వాటర్ నేరుగా పాకిస్తాన్ నుంచి ప్రవహించి అరేబియన్ సీలో కలిసిపోతుంది. అయితే మొత్తం పాకిస్తాన్ పూర్ కంట్రీ కాబట్టి దానిపైన వాళ్ళు ఆ మొత్తం దేశంలో 72.4% పాపులేషన్ అగ్రికల్చర్ పైన బతుకుతున్నారు. సో ఆ 72.4 లో 64.8% పీపుల్ ఈ ఇండస్ వ్యాలీ రివర్ ఆర్ సింధు సరస్వతి రివర్ పైనే అగ్రికల్చర్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ రివర్ ని భారత్ ఒక డ్యామ్ గా తాపేయడం వల్ల వాళ్ళకి చుక్క నీరు కూడా అందదు. అప్పుడు వాళ్ళు దాహం, ఆకలి రెండిటితో అలమటిస్తుంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, మీరు గనక మాకు నీళ్ళు ఇవ్వకపోతే మేము వార్ చేస్తామని. సరే, ఇప్పుడు అనుకుందాం కాసేపు, వాళ్ళు వార్ డిక్లేర్ చేశారు అనుకుందాం, దానికి ఇండియా కూడా రెడీ ఉంది. ఇప్పుడు మన ఇండియాకి ఏమేం కంట్రీస్ సపోర్ట్ వస్తాయి, ఆ పాకిస్తాన్ కి ఏమేం కంట్రీస్ సపోర్ట్ వస్తాయి, ఇలాంటివన్నీ, ఇంకా అమ్యునేషన్, ఆర్మీ, ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా మన ఇండియాకి సపోర్ట్ గా వచ్చే కంట్రీస్ లో యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, ఇంకా మరికొన్ని ఎక్సెట్రా కంట్రీస్ ఉన్నాయి. వాటి పేర్లు నాకు ప్రస్తుతం తెలియదు, క్షమించండి. పాకిస్తాన్ కి అయితే టర్కీ, సౌదీ అరేబియా, యుఏఈ, చైనా లాంటి ఇస్లామిక్ కంట్రీస్ అయితే వస్తాయి. కానీ అన్ని ఇస్లామిక్ కంట్రీస్ రష్యా అండ్ యుక్రెయిన్ వార్ తర్వాత యుద్ధం చేయదలుచుకోలేదు, ఆ ఉద్దేశం లేదు, మరియు దానికి ఇప్పుడు సిద్ధంగా కూడా లేరు. సో ఆల్ వాంట్స్ పీస్ అన్నమాట. ఆల్ అనదర్ కంట్రీస్ వాంట్స్ పీస్. సో ఈ పీస్ కోసం వాళ్ళు ఎవరు యుద్ధంలో అయితే పార్టిసిపేట్ చేయరు. అండ్ నెక్స్ట్ చైనా ఒకటే ఇప్పుడు పాకిస్తాన్ కి ఉన్న సపోర్ట్. కానీ ట్రంప్ వేసిన టారిఫ్స్ వల్ల చైనా ట్రేడ్ మార్కెట్ ఆగిపోయింది, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి తీసుకునేది లైక్. సో ఇప్పుడు అందుకని ఇప్పుడు చైనా కన్ను ఇండియన్ మార్కెట్ పైన పడింది. ఇప్పుడు ఇండియా చైనాకి చాలా అవసరం. సో ఇప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుందా, ఇండియాకి సపోర్ట్ చేస్తుందా అన్నది అదొక పెద్ద కన్ఫ్యూజన్. అండ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇండియాకి సపోర్ట్ చేయడం 70% అండ్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం 30% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు కంట్రీస్ అయిపోయింది కాబట్టి మనం ఇండియా ప్లానింగ్, అమ్యునేషన్ అండ్ ఆర్మీ గురించి తెలుసుకుందాం. ముందుగా వరల్డ్ ఫైర్ పవర్ ఆర్గనైజేషన్ WFPO తరపు నుంచి ఇండియా అయితే 4th ర్యాంక్ లో ఉంది. అదే పాకిస్తాన్ అయితే చూసుకుంటే 12th ర్యాంక్ లో ఉంది. సరే, ఇప్పుడు ఇదంతా ఇది ఒక్కటి చాలు మనకి. కానీ ఇంకొంచెం డీప్ గా వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళకి మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అది ఆర్మీలో మన ఇండియాకి, ఓన్లీ ఇండియాకి 14,55,550 మంది, అంటే ఆల్మోస్ట్
14,55,550 మెంబర్స్ ఆర్మీ ఉన్నారు, యాక్టివ్ ఆర్మీ. అదే మనం పాకిస్తాన్ కి అయితే చూసుకుంటే కేవలం 6,50,000, 6,50,000 మంది అంతే. సో అది కూడా ఇప్పుడు వాటర్ అండ్ ఫుడ్ లేదు కాబట్టి అసలు సమ్మర్ సీజన్. సో ఇప్పుడు ఈ ఎండల్లో వాటర్ అండ్ ఫుడ్ చాలా తక్కువ రిసోర్సెస్ తో వాళ్ళు ఫైట్ చేయాలి. మనకి అంటే అవైలబుల్ ఉంటుంది ఆల్వేస్, ఓకే, కానీ వాళ్ళకి వాటర్ అండ్ ఫుడ్ తక్కువ, దాంతో వాళ్ళు ఫైట్ చేయాలి. ఓకే, ముందే పూర్ కంట్రీ అది. సో పూర్ కంట్రీలో మనం ఒకసారి ఇమాజిన్ చేసుకోవచ్చు, పూర్ కంట్రీ అది ముందే చాలా పూర్ కంట్రీ, పాతాళంలో తొక్కక ముందే అది పాతాళంలోనే ఉంది. కానీ ఇప్పుడు వార్ అయిపోయినాక అది దాని పరిస్థితి మనం అందరం ఊహించుకోవచ్చు. అండ్ తప్పు కూడా పాకిస్తాన్. ఓకే, మనం అసలు మన నరేంద్ర మోడీ మోరల్స్ అండ్ ఎథిక్స్ పక్కన పెట్టుంటే 5 గంటల్లో మనం వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ ని తీసేయచ్చు. నిజంగా 5 గంటల్లో పాకిస్తాన్ ని వరల్డ్ మ్యాప్ నుంచి తీసేయచ్చు. ఓకే, కానీ మన ఇండియన్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఇలాంటి వాళ్ళు మోరల్స్ అండ్ ఎథిక్స్ అని చెప్పి కూర్చున్నారు. కానీ ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఏం జరగలే. ఇంతకు ముందు వాళ్ళు మనల్ని ఎన్నిసార్లు దొంగ దెబ్బ తీసినా, ఎన్ని బాంబు బ్లాస్టులు చేసినా, ఎన్ని అటాకులు చేసినా ఇంత సివియర్ గా అయితే మనం ఎప్పుడు ఉండలే. దానికి అంటే చెల్లుకు చెల్లు అన్నట్టు చేసేసినాం. కానీ ఇప్పుడు మనకి అలా లేదన్నమాట. నరేంద్ర మోడీ తరపు నుంచి చూస్తే నరేంద్ర మోడీ ఏమనుకుంటున్నారు అంటే ఈ ఒక్క దెబ్బ చాలు వాళ్ళు కోలుకోవడానికి, వాళ్ళ జన్మ మొత్తం ఉన్నా సరిపోదు, లైఫ్ టైం మొత్తం కావాలి వాళ్ళకి కోలుకోవడానికి. సో ఈ ఒక్క దెబ్బ కొడితే అలా ఉండాలి ఈ దెబ్బ అని నరేంద్ర మోడీ అండ్ ప్రతి ఒక్క ఇండియన్ ఒపీనియన్ అన్నమాట. ఇప్పటి నుంచే రాదు, ఎప్పటి నుంచో ప్రతి ఇండియన్ ఒపీనియన్ అది. ఇన్ఫాక్ట్ కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఒపీనియన్ కూడా. కానీ ఈ ఆర్మీ వాళ్ళు ఇంకా నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారంటే మాకు మోరల్స్ కావాలి, ఎథిక్స్ కావాలి, పీస్ కావాలి, చెల్లుకు చెల్లు చేసేద్దామని అంతే స్ట్రైగుల్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు ఏమైంది, పల్గాం అటాక్ అంట. ఓకే, ఇందులో చాలా మంది చనిపోయారు. ఇప్పుడు చేసే థింగ్ అప్పుడు చేస్తున్నా, అప్పుడు చేసే థింగ్ ఇప్పుడు చేసిన సేమ్ ఎఫెక్ట్. కానీ ఈ ప్రాసెస్ అప్పుడు చేస్తే ఇప్పుడు పల్గాం అటాక్ లో వీళ్ళకి ప్రాణ నష్టం జరిగేది కాదు. ఇప్పుడు ఈ ప్రాణ నష్టం జరిగాక చేశారు కాబట్టి మన ఇండియన్స్ కి కొంచెం లాస్ ఉందని చెప్పాలి. కానీ ఈసారి మనం చేసే అటాక్ ఎలా ఉంటుందంటే వాళ్ళు కోలుకోవడానికి లైఫ్ టైం సరిపోదని చెప్తున్నాడు. సో ఆ అటాక్ లో భాగంగా ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ కి ఎలాంటి కంట్రీ సపోర్ట్ సీ నుంచి వెళ్లకుండా ఇండియా అరేబియన్ సీ బ్లాక్ చేస్తుంది. ఓకే, అప్పుడు సీ రూట్ తో ఎలాంటి కంట్రీ పాకిస్తాన్ కి హెల్ప్ చేయలేదు. గ్లోబల్ నేవీ పవర్స్ రేటింగ్స్ లో GNPR ఇండియా అయితే 7th ప్లేస్ లో ఉంటే పాకిస్తాన్ 29th ప్లేస్ లో ఉంది. అండ్ మన ఇండియన్ నేవీ దగ్గర INS విక్రాంత్, INS విక్రమాదిత్య వంటి పవర్ఫుల్ వార్షిప్స్ ఉండగా మన ఇండియాని పాకిస్తాన్ లాంటి చిన్న దేశాలు అస్సలు ఓడించలేవు. ఇప్పుడు మనకు ఉండే అమ్యునేషన్ గురించి మాట్లాడుకుంటే ముందుగా ఎయిర్ క్రాఫ్ట్స్ సంగతి చూద్దాం. ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాకి 2229 ఉండగా పాకిస్తాన్ కి కేవలం 1399 మాత్రమే ఉన్నాయి. 1399 మాత్రమే ఉన్నాయి. వార్ ట్యాంక్స్ చూసుకుంటే పాకిస్తాన్ కి ఓన్లీ 2677 ఉన్నాయి, కానీ ఇండియాకి 4201 ఉన్నాయి. సబ్మెరియన్స్ చూసుకుంటే ఇండియాకి 18 సబ్మెరియన్స్ ఉన్నాయి, కానీ పాకిస్తాన్ కి ఓన్లీ 8 సబ్మెరియన్స్ ఉన్నాయి. అదే హెలికాప్టర్స్ లో చూసుకుంటే ఇండియాకి 899 హెలికాప్టర్స్ ఉన్నాయి. అంటే ఆర్మీ వాళ్ళది టోటల్ కౌంట్ చేయట్లేదు. అంటే ఆర్మీ వాళ్ళదే కొంచెం గన్స్ తో, అమ్యునేషన్స్ తో డిఫెన్స్ చేసేలా డిఫెన్స్ స్ట్రక్చర్ తో ఉంటది కదా. సో దాన్ని మాత్రమే కౌంట్ చేద్దాం రెండు దేశాలకి. ఇండియాకి 899 హెలికాప్టర్స్ ఉంటే పాకిస్తాన్ కి 373 హెలికాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ఆర్మ్డ్ వెహికల్స్ చూసుకుంటే అంటే లైక్ ఆర్మర్ ఆర్ చాలా డిఫెన్సిస్టిక్ స్ట్రక్చర్ ఉన్న వెహికల్స్ అన్నమాట. సో అవి లైక్ కార్స్, ట్యాంక్స్ అలాంటివి చూసుకుంటే అందులో ఇండియాకి
1,48,594 1,48,594 వెహికల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ కి 17,516. ఇంకా డెస్ట్రాయర్స్ చూసుకుంటే ఇండియాకి 13 డెస్ట్రాయర్స్ ఉన్నాయి, కానీ పాకిస్తాన్ కి 0. కానీ పాకిస్తాన్ దేన్ని చూసుకొని వార్ కండక్ట్ చేస్తుంది అంటే మొబైల్ రాకెట్స్. ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ కి ఎక్కువ ఉన్నాయి మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్స్. ఇండియాకి 264 ఉంటే పాకిస్తాన్ కి 600 ఉన్నాయి. మైన్ వార్ఫేర్ అయితే ఇండియాకి 0, పాకిస్తాన్ కి 3. ఓకే, ఈ రెండు చూసుకొని వాళ్ళు వార్ చేసినా వార్ ఎలాగో వన్ సైడ్ అయిపోద్ది. సో వార్ అది కూడా మన సైడ్. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఓన్లీ మనం ఇంకా పాకిస్తాన్ చేసిన వార్స్. ఇంతకు ముందు కాశ్మీర్ వార్ అయింది, అందులో మనమే గెలిచాం. ఇండో పాక్ వార్ అయింది, అందులో మనమే గెలిచాం. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అయింది, అందులో మనమే గెలిచాం. కార్గిల్ వార్ అయింది, ఇందులో కూడా మనమే గెలిచాం. ఇప్పుడు ఈ వార్ పేరు ఏదైనా సరే మళ్ళీ మనమే గెలుస్తాం. కానీ ఒక దేశం స్ట్రెంత్ అంటే ఆ ఒక్క దేశందే కాదు, ఆ దేశానికి వార్ లో సపోర్ట్ చేసే ప్రతి దేశం స్ట్రెంత్ ఉంటుంది. మీకు తెలిసిందే యుఎస్ఏ, రష్యా, ఇంకా ఇజ్రాయెల్ ఇలాంటి కంట్రీస్ ఎంత పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ కదా అవి వార్ లో. వాటికి ఎయిర్ ఫోర్స్ చాలా ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ చూసుకోవచ్చు, మనం నేవీ చూసుకోవచ్చు, ఎలాంటి వార్ అయినా చాలా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ ఓన్లీ వన్ సైడ్ అయిపోయింది. సరే, ఇప్పుడు మనం వీడియోలో పాకిస్తాన్ అన్యాయం జరుగుతుంది కాబట్టి కాసేపు చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది అనుకుందాం. కానీ చైనా చంపడానికి ఓన్లీ ఒక హాఫ్ కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ లేదా హాఫ్ అమ్యునేషన్ ఆఫ్ ఇండియా సరిపోద్ది ఈజీగా. ఓకే, మిగిలిన కంట్రీస్ అన్ని కలిపి అటాక్ చేసినా కానీ 2 కంట్రీస్ పైన ఈజీగా పోతుంది. పాకిస్తాన్ ఓడిపోతే విత్-ఇన్ 5 hours ఇస్లామాబాద్, లాంపూర్ మన ఇండియా ఈజీగా క్యాప్చర్ చేసేస్తుంది. అండ్ ఈ టైంలోనే ఇండియా పాకిస్తాన్ ఆర్మీ బేసెస్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఫస్ట్ మిసైల్ వేసాక అప్పుడు వాళ్ళ ఆర్మీ స్ట్రెంత్ తగ్గుతుంది. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, నేవీ అయినా రిమూవ్ చేస్తారు కంట్రీ హెల్ప్ కోసం, లేకపోతే ఇక్కడ బేసెస్ రికవర్ చేసుకొని ఇండియా పైనకైనా అటాక్ వస్తారు. రెండిట్లో ఏదైనా ఒకటి చేయాలి. నేవీ సైడ్ చేస్తే ఇస్లామాబాద్ ఇంకా లాంపూర్ పోతుంది. అదే మన సైడ్ వస్తే వాళ్ళ సైన్యం సగానికి సగం అర్థమైంది అనుకుంటున్నా చనిపోతుంది అన్నమాట. సో ఇంకా ఎటు తిరిగినా పాకిస్తాన్ కే మన ఓన్లీ వన్ కంట్రీ, మన ఓన్లీ ఇండియా తోటే ఇంత డ్యామేజ్ ఉంది. కానీ మన ఇండియాకి ఇన్ని కంట్రీస్ సపోర్ట్ ఉంది. మీరు ఒకసారి పాకిస్తాన్ పరిస్థితి ఏంటో ఆలోచించవచ్చు. అండ్ ఇంకో విషయం, అసలే సమ్మర్ సీజన్ రా బాబు అంటే ఇప్పుడు ఆ వాటర్ కనెక్షన్ కట్ చేశారు సింధు సరస్వతి రివర్స్ నుంచి. ఇప్పుడు వాళ్ళకి అసలు ఫుడ్ లేదు, వాటర్ లేదు, ముందే చెప్పినట్టు అసలు ఏం లేకుండా వార్ చేయాలి. అప్పుడు మీకు తెలిసిందే ఫుడ్ వాటర్ ఒక 3 రోజులు లేకపోయినా కానీ ఎంత టఫ్ ఉంటుందో, మనిషి ఎంత వీక్ ఉంటాడు. సో ఇది కూడా సేమ్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ తోటి జరుగుద్ది ఇది కూడా. సో ఒకవేళ ఈ వార్ అయిపోయినప్పుడు ఇండియా గెలిచినా పాకిస్తాన్ గెలిచినా 2 దేశాలకి ఆస్తి ఇంకా చాలా ప్రాణ నష్టం జరుగుద్ది. కానీ పాకిస్తాన్ లో మొత్తం ఆర్మీ చచ్చిపోద్ది ఈ ఒక్క వార్కి. ఎందుకంటే ఇండియా ఒక్కటంటే సగంకి పైగా ఆ సగం తక్కువ ఆ సగం. కానీ ఇక్కడ ఇండియాకి చాలా పవర్ఫుల్ కంట్రీస్ తోడొస్తున్నాయి కదా. సో అందరూ ఆర్మీ చచ్చిపోతారు. ఇది మనకి తెలుసు, పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు. ఓకే, పాకిస్తాన్ కి అయితే మొత్తం చచ్చిపోతారు. కానీ వాళ్ళ సైడ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఎంతో అంత పవర్ఫుల్ ఉంటారు కాబట్టి మన దాంట్లో సగం కంటే తక్కువ, ఒక 10 లో ఒక 1%, 2% చచ్చిపోతాం అంతే. సో అంతే అని నేను అంటున్నా, కానీ ప్రాణ నష్టం జరిగిన వాళ్ళ ఫ్యామిలీస్ కి అయితే చాలా బాధ ఉంటుంది కదా. సో ఏదైనా మనకి ఇండియాకి అయితే చాలా తక్కువ జరుగుద్ది ఆస్తి నష్టం, ప్రాపర్టీ నష్టం. కానీ పాకిస్తాన్ అయితే మొత్తం నేను చెప్తున్నా కదా, మొత్తం సర్వనాశనం అయిపోద్ది. అంటే అక్కడ పాకిస్తాన్ లో వాళ్ళ ప్రజలకి నీళ్లు లేకపోయినా పర్లేదు, అగ్రికల్చర్ లేకుండా తిండి లేకపోయినా పర్లేదు, ఓకే ఏం లేకపోయినా పర్లేదు. కానీ ఇండియా పైన మాత్రం వార్ కావాలి. వార్ తీసుకొచ్చి పాకిస్తానీ సోల్జర్స్ అందరినీ చంపేయాలి, ఇదే కదా. మరి లేకపోతే ఎట్లుందంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి అందరికీ తెలుసు
ఇది చేస్తే మనమే ఓడిపోతామని. అయినా కానీ మనకి వాళ్ళు వార్ డిక్లేర్ చేస్తున్నారు. ఎవరైనా వాటర్ కనెక్షన్ కట్ చేస్తే వార్ డిక్లేర్ చేస్తారా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తారా? మీరు చెప్పండి. సరే పౌరుషం ఉన్న కంట్రీ ఏదో వార్ డిక్లేర్ చేస్తారు, కానీ పౌరుషమే కాదు, కొంచెం ఉండాలి కదా, బ్రెయిన్ ఉండాలి కదా. ఇప్పుడు సరే అనుకుందాం వాళ్ళ ఆర్మీ చాలా పవర్ఫుల్, కానీ ఆ పవర్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ లేక వాటర్ లేక ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా పవర్? ఎక్కడి నుంచి వస్తుంది పవర్? సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ లో తెలియజేయండి. అండ్ పాకిస్తాన్ కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఇండియాకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు కూడా చెప్పండి కమెంట్స్ లో. నేను మీ జయకృష్ణ, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.